ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మానవుడికి గౌరవం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం. క్షమ, ఓర్పు, సహనం అన్నిటికీ మించిన ప్రేమ అనే వాటి వల్ల మానవులకు తేజస్సు కలుగుతుందని వేదవ్యాస మహర్షుల వారు అన్నారు. క్షమాగుణం సాధువులకి, వీరులకి అమూల్యమైన ఆభరణం. క్షమాగుణం చేతనే మానవులు మహాత్ములు అవుతారు. వారి క్షమాగుణం సహజంగా ప్రభావితం చేసి పరాజయాన్ని జయంగాను, శత్రువులను మిత్రులుగాను మార్చి తాను అజాతశత్రువుగా మారతాడనడంలో సందేహం లేదు. గౌరవం అనేది మనకి పంచ రూపాల్లో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. గౌరవాన్ని ఆపాదించే పంచభూషణాల్లో మొదటిది వస్త్రధారణ. చూడగానే సందర్భాన్ని కలుగజేసేది, సద్భావన కలిగించేది మనకి వస్త్రధారణ. ఆదరణ కానీ, తృణీకర భావాన్ని కానీ, ఏహ్య నిరసన ప్రతిరూపాల ఆవిష్కరణకి వస్త్రధారణే కారణం. సముచితమైన బాహ్య అలంకారాన్ని ఆహార్యం అని పిలుస్తారు. కాబట్టి చక్కటి సాంప్రదాయ వస్త్రధారణ అనేది ప్రతి వ్యక్తి కూడా చక్కటి వస్త్రాలను ధరించి గౌరవాన్ని పొందాలి. రెండో ఆభరణం ఉషస్సు, అంటే శరీర కాంతి. దానికి మరో పేరే సౌందర్యం. ముఖవర్చస్సు సౌందర్యాన్ని తెలుపుతుంది. అసూయ ద్వేషాలని దరికిరాని కంటే ముఖం దివ్య తేజస్సుతో వెలుగుతుంది. కాబట్టి మంచి మనసుతోటి ఉంటే గనక ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. కాబట్టి మన మనసులో ఉన్న భావాలన్నీ కూడా తెలిసిపోతాయి మన ముఖ వర్చస్సును. మూడో ఆభరణం నాలుక, అంటే వాక్కు. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మన పలకరింపు అవతల వ్యక్తికి చక్కటి పలకరింపు అవ్వాలి. సమయస్ఫూర్తితో కూడిన మాటలతోటి ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంది. కాబట్టి వాచాదోషం లేకుండా అందరినీ చక్కగా పలకరించి ఊరందరినీ కూడా మంచి చేసుకోవాలి. నాలుగో ఆభరణం విద్య. అజ్ఞానపు చీకట్లని పారద్రోలే వెలుగే విద్య. విద్య అంటే తెలుసుకోవటం. చదువు పేదవానికి పెన్నిది, సంపన్నుడికి గౌరవం, ముసలివాడికి ఆసరా. బాహ్య విద్య కన్నా అంతర్విద్య ప్రధానమైంది. కాబట్టి విద్య లేనివాడు వింత పశువు అంటారు. కాబట్టి ప్రతి మానవుడు కూడా విద్యను అభ్యసించి చక్కని జ్ఞానవంతులు అవ్వాలి. ఐదవ ఆభరణం వినయం. వినయంతో సాధించలేనిది ఏదీ లేదు. వినయంతో, విద్యతో గల వినయ విధేయతలు మనిషికి చాలా ముఖ్యం. వినయం లేని విద్య వాసన లేని పువ్వు లాంటిది. పెనుగాలికి కానీ, తుఫానుకి కానీ నిటారుగా నిలబడిన పెద్ద వృక్షం కూల్చగలుగుతుందే కానీ గడ్డి పరకనే ఏమీ చేయలేదు. అందుకే వినయం మనుగడకే ముఖ్యం. అలాగే చూడగానే కంటికి ఇంపుగా కలిగించే చక్కని వస్త్రాలు, ఆహ్లాదకరమైన వేషధారణ ఆహా అనిపిస్తూ ఉంటుంది. గృహస్థు ఎటువంటి వస్త్రధారణ అలంకరణ చేయవచ్చో మనుస్మృతి వివరించింది. ఆహార్యం గురించి, ఆహ్లాదకరమైన అలంకరణ గురించి సుమతి శతకర్త కూడా వివరించాడు. వేషభాషల తర్వాత ముఖ కవళికలు ముఖ్యం అనుకుంటే అది ఒక మనస్సుని ప్రతిబింబిస్తుందని విజ్ఞానవేత్తలు అంటూ ఉంటారు. ఆందోళన చెందని మనస్సు చక్కని భావాన్ని ముఖంపై ప్రకటించింది. వాల్మీకి శ్రీరామచంద్రుని వర్ణిస్తూ, శ్రీరాముడు సకల గుణాభిరాముడు, ఎప్పుడూ నవ్వుముఖంతో అందరినీ ఆకట్టుకునేవాడని, మిత భాష అని, ఆయన నగుమోమే 10,000 అని పేర్కొంటూ ఉంటాడు. ఆది శంకరాచార్యుల వారు తం సర్వాధిగురుం మనుజ్ఞ వపుసం మందస్మితలంకృతం అని భావిస్తారు. నాలుక వలన, అది స్ఫురించే మాటల వలన సంపద కలుగుతాయి. చుట్టాలు, స్నేహితులందరూ చుట్టుముడతారు. మనిషికి కీర్తిని, అపకీర్తిని, ధర్మాధర్మాలని, పాపపుణ్యాలను ప్రాప్తింపజేసేదే మాట. ముఖానికి చిరునవ్వు అందం ఇస్తున్నట్లుగానే
వాక్కు మనిషికి మంచి ఆభరణం. మాటను చక్కగా ఉపయోగించడం ఒక కళ. వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో సీత కోసం ఎదుగుతున్న రామలక్ష్మణుల వద్దకి సుగ్రీవుని సచివునిగా అంటే దూతగా హనుమంతుడు వచ్చి మాట్లాడిన తీరికి ఔన్నత్యానికి రాముడు ముగ్ధుడై లక్ష్మణునితో హనుమంతుడు వ్యాకరణ శాస్త్రాన్ని బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాడు, ఎంతసేపు మాట్లాడినా ఒక్క అపశుభం కూడా దొల్లలేదు, ఇతని పలుకులు హృదయంలో పుట్టి మంద్రమై చక్కగా మధ్యమ స్వరంలో మాట్లాడుతున్నాడు, వ్యాకరణ సంస్కారంలో స్పష్టత ఉంది అని శ్రీరామచంద్రుడు అన్నట్ట. నాశరహితం అమృతమైంది విద్య. దేని ద్వారా నాశరహితమైన మూల పదార్థం సాక్షాత్కారం అవుతుందో దాన్ని పరవిద్య అంటారు. కాబట్టి విద్య వినయంతోడు సంస్కారం కూడా ఉంటే చక్కటి మానవుడు కొనియాడబడతాడు. అలాగే విద్యకి వినయానికి సంస్కారానికి అవినాభావ సంబంధం ఉంది. వినయం అనే మాటకి అణుకువ విధేయత అని అర్థం. అందుకే విజ్ఞానిని వినీతుడు అంటూ ఉంటారు. విద్య వల్ల మనకు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. విశ్వాసం ఉంటే విశ్వాన్నే జయించవచ్చు. విధేయత, విజ్ఞానం, ప్రవర్తన సరళి అబ్బుతాయి మనకి. వినయ సంపద ఎలా ఉండాలో భర్తృహరి తన సుభాషితాల్లో సృజన పద్ధతిలో వివరించాడు. కష్టాల్లో ధైర్యాన్ని, సంపూర్ణమైన వాక్ నైపుణ్యాన్ని, విద్యందు అధికమైన కోరికలు గలవాడే వినయశీలురైన సృజనులే అంటారు. వీరు ఉన్నదానిలో దానం చేస్తారు, కల్మషం లేని మనస్సు కలిగి ఉంటారు, సత్యవాక్కు కలిగి ఉంటారు, జీవుల పట్ల కరుణ కలిగి ఉంటారు. వినయం కలవారు అణుకువ గలవారే ఉండి వినయ విధేయతలతో మిక్కిలి ఔన్నత్యాన్ని పొందుతారు. పరగుణ కీర్తనంచే తమ గుణాధిక్యతని ప్రకటిస్తారు. తాము సత్కార్యాలు చేస్తూ పరులకు హితమైన కార్యాలను సూచిస్తూ సమర్థిస్తూ ఉంటారు. కఠినంగా మాట్లాడేవారిని ఓర్పు, ధైర్యం చేత నెమ్మదిపరుస్తారు. అందుచే వారందరూ కూడా గౌరవనీయులు. వినయశీలుడు ఎలా ఉండాలో వేమన తన పద్యంలో కొంచెం ఉండుటెల్లా కొదువు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని వినయానికి అణుకవను ప్రస్తావించినటువంటి ఉపమానం ఎంత గొప్పదో కదా. మేటి పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? కాబట్టి మనకి పైన చెప్పిన ఈ వినయం, విధేయత ఎలా ఉండాలో తెలియజేసేటువంటి అవన్నీ కూడా మానవుడు అలవర్చుకోవాలి. ఈ కార్పొరేట్ యుగంలో, ఈ ప్రపంచీకరణలో పోటీతత్వం ఓ తత్వంలా మారింది. కానీ మంచి మాట తీరుతోటి ప్రముఖ స్థానాన్ని పొందాలి. మానవుడు గౌరవింపబడాలంటే చక్కని వస్త్రధారణతో, మంచి మనస్సుతో, చక్కని వాక్కుతో, మంచి విద్యలు నేర్చి వినయంతో గనక ఉంటే సర్వత్రా విజయం లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.